ఈ జనరేషన్లో ఒక్కసారి బయటకు వచ్చి సీనియర్ సిటిజన్స్ని కానీ, యూత్ని కానీ, లేడీస్ని కానీ, లేకపోతే చిన్న పిల్లల్ని ఎవరినైనా మీకు ఇష్టమైన బండి ఏదైనా అడిగితే టక్కుమని చెప్తారండి, బుల్లెట్. అదేనండి రాయల్ ఎన్ఫీల్డ్. ఈవెన్ నాకైతే ఇదొకప్పుడు డ్రీమ్ అనమాట. మరి మీలో ఎంతమందికి బుల్లెట్ అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరల్డ్లోని ఓల్డెస్ట్ అండ్ లెజెండరీ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై డీజీ. డీజీ ఈస్ నథింగ్ బట్ దిను గోపినాథ్ అండ్ ఇట్స్ మీ. నా చిన్నప్పుడు ఒక పెద్ద ఆకారంతో ఒక వ్యత్యస్యమైన సౌండ్తో బుల్లెట్ వెళ్ళడం చూస్తుండే కాస్త రెస్పెక్ట్, మరి కాస్త ఆరాధనతో హుందాగా వెళ్తున్న బుల్లెట్ని చూస్తూ ఉండిపోయేవాడిని. ద హిస్టరీ బిగిన్స్ ఇన్ 1951. జార్జ్ టౌన్షెడ్ అనేవారు బ్రిటన్లోని రెడ్డిచ్ అనే ఊరిలో బట్టలు కుట్టే సూది ఫ్యాక్టరీని మొదలుపెట్టారు. వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత బైసికల్కి కావాల్సిన కొన్ని పార్ట్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలాగే 1891లో వాళ్ళు ఓన్గా బైసికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశారు. 1893లో ఇదే కంపెనీ బ్రిటిష్ ఆర్మీకి ఆయుధాలు తయారు చేసుకున్న రాయల్ స్మోలం ఫ్యాక్టరీతో ఒక కాంట్రాక్ట్ని సైన్ చేశారు. ఈ కంపెనీ స్థాపించింది బ్రిటన్లోని ఎన్ఫీల్డ్ అనే ఊరిలో. సో ఈ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ కారణంగా బైసికల్కి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ అని నామకరణం చేశారు. 1898లో మోటరైజ్డ్ వెహికల్గా 4 చక్రాలున్న ఒక క్వాడ్రీ సైకిల్ని వాళ్ళు డెవలప్ చేశారు. In 1901 ద ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్. వాళ్ళు తయారు చేసిన సైకిల్లోని ఒక 1.5 horse power మినర్వా ఎంజిన్ని కనెక్ట్ చేశారు. అదేనండి వరల్డ్లోని ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్. 1909లో 297cc స్విస్మేడ్ ఎంజిన్తో ఫస్ట్ V-twin మోటార్ సైకిల్ని లాంచ్ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బ్రిటిష్ అండ్ యూఎస్ ఆర్మీల కోసం 770cc 6 horse power V-twin మోటార్ సైకిల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో వాళ్ళు ఆల్మోస్ట్ 8 మోడల్స్ని డెవలప్ చేశారు, ఇంక్లూడింగ్ 350cc 4-stroke మోడల్ విత్ ఫుట్ ఆపరేటెడ్ గియర్. అలాగే వీటితో పాటు లేడీస్ కోసం 225cc 2-stroke ఇంజిన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. 1928 వరకు అన్ని మోటార్ సైకిల్కి బై లుక్ ఒక సైకిల్ లాగే ఉండేదన్నమాట. కానీ 1928 నుంచి వాళ్ళు ఒక సరికొత్త లుక్తో బైక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1932లో ద లెజెండరీ బుల్లెట్ వాస్ బోర్న్. ఒక్క మోడల్ కాదండి, మొత్తం 3 మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 250cc, 350cc, అలాగే 500cc ఎంజిన్తో. ఈ 1932 మోడల్ బుల్లెట్స్ అనేది ఇప్పుడు కూడా బ్రిటన్లో కొన్ని మ్యూజియంస్లో అవైలబుల్ ఉండదు. అలా కాలాలు మారుతూ ఉండగా 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ టైంలో సైనికులకు ఈజీగా ఉండడం కోసం 125cc ఎయిర్ డ్రాపర్ బుల్లెట్స్ని కూడా డెవలప్ చేశారు. వీటిని ఫ్లయింగ్ ఫ్లీ అని కూడా అంటారు. వీటిని పారాషూట్ ఉపయోగిస్తూ సైనికులకు బాగా యూస్ అయ్యే విధంగా బార్డర్లో కిందకి వదిలేవారు. అంతేకాకుండా అది కేవలం 60 kilograms మాత్రమే ఉండడం, సైనికులు 2 చేతులతో మూసుకుని వెళ్ళడం ఒక విశేషం. ఈ పిక్చర్ని చూస్తుంటే ఇప్పుడున్న బుల్లెట్ని సెంట్రల్ స్టాండ్ పెట్టడానికి నాలాంటి మసిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు నోరు తెరిచి చూడాల్సిందే. 1948లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 500cc ఎంజిన్ కూడా రిలీజ్ చేశారు. అలాగే 1950 నుంచి 1970 వరకు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కంపెనీ చాలా మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2 cylinder 700cc మెటియోర్, 500cc సూపర్ మెటియోర్, 490cc టిన్ సిలిండర్ ఇండియన్ టామ్హాక్, 692cc ట్రైల్ బ్లేజర్, 1917లో 736cc ఇంటర్సెప్టర్. ఇవన్నీ కొన్ని మోడల్స్ మాత్రమే. 1970sలో జాపనీస్ మోటార్ బైక్స్ కంపెనీస్ అయిన యమహా, హోండా ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్కి మొగుడులాగా యముడులా తయారైంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు సేల్స్ తగ్గిపోవడం వల్ల గ్రోత్ లేక ఇంటర్నేషనల్ మార్కెట్లో తల ఎత్తి చూడలేనంత విధంగా కింద పడిపోయింది. సో 1970sలో మోటార్ సైకిల్ ప్రొడక్షన్ని కంప్లీట్గా స్టాప్ చేశారు. మరి ఈ స్టోరీ అంతా విన్నాక అందరికీ న్యాచురల్గా ఒక డౌట్ రావచ్చు, 1970లో కంపెనీ ప్రొడక్షన్ కంప్లీట్గా స్టాప్ చేస్తే మరి రోడ్ మీద కనిపించిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ని ఒరిజినల్స్ కావా? బట్ రాయల్ ఎన్ఫీల్డ్కి కూడా ఒక లాస్ట్ బ్రీతింగ్ ఛాన్స్ దొరికింది. అదేనండి ఐసీయూలో వెంటిలేటర్ దాకా వెళ్ళి నడుచుకుంటూ బయటకు వచ్చినట్టు. 1949లో ఇండియన్ ఆర్మీ కోసం కొన్ని బుల్లెట్స్ని, అది కూడా నార్త్లో బాగా మంచులో మట్టిలో ఎత్తైన ప్రదేశాలలో డ్రైవింగ్ చేయడానికి కుదిరినట్టు తయారు చేశారు. ఈ బుల్లెట్స్తో ఇంప్రెస్ అయిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో 800 350cc బుల్లెట్స్కి ఆర్డర్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ని ఇండియాలోనే తయారు చేయడానికి చెన్నైలోని మద్రాస్ మోటార్స్తో కలిసి 1955లో తయారు చేయడం మొదలుపెట్టారు. అలా
1970లో ఇంటర్నేషనల్ మార్కెట్లో తలదించుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ 1952లో తల ఎత్తుకుని ఇండియన్ మార్కెట్ ద్వారా తన సత్తాని చాటుకుంది. అంతేనా, మన ఇండియాలో కూడా ఇనిషియల్ డేస్లో స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారిలాగా కష్టపడి పైకెదిగింది. అలా 1960 నుంచి 1995 వరకు చాలా మోడల్స్ని డెవలప్ చేశారు. 1964లో 250cc కాంటినెంటల్ జీటీ, 1980లో ఇప్పుడు థండర్బర్డ్ లాగే లైట్నింగ్ 535 అని ఒక మోడల్, 1988లో చూస్తే బుల్లెట్టా కాదా అని డౌట్ వచ్చే విధంగా ఫరీ DX 175 అని ఒక మోడల్ విత్ అల్లాయ్ వీల్ అండ్ ఫ్రంట్ డిస్క్తో. అలాగే 1990లో బుల్లెట్ 500cc అండ్ మాచిస్మా వాస్ డెవలప్డ్. మాచిస్మా అనే మోడల్ ఇప్పుడు కూడా మనకి లడాక్ అని వెళ్తే రెండుకి దొరుకుతుంది. 1993లో టోరస్ అన్న పేరుతో వరల్డ్లోని ఫస్ట్ డీజిల్ మోటార్ బైక్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఈ మోడల్ కూడా ఫ్లాప్ అయింది. అలాగే 1994లో ఇండియాలోని ఐషర్ గ్రూప్ రాయల్ ఎన్ఫీల్డ్ని టేక్ ఓవర్ చేశారు. దాదాపుగా సేల్స్ లేకుండా నత్తనడకలు నడుస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్కి సీఈఓగా సిద్ధార్థ్ లాల్ గారు వచ్చారు. తర్వాత ఇంజిన్లో కొన్ని మోడిఫికేషన్స్ అన్ని చేసి 2001లో ఎలక్ట్రా, 2002లో థండర్బర్డ్ 350ని లాంచ్ చేశారు. 1960 తర్వాత ఈ బండిలోనే ఫస్ట్ 5 స్పీడ్ గేర్ బాక్స్ని యూజ్ చేస్తారు. అదే 2002లో సేల్స్ లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ కంపెనీ ప్రొడక్షన్ అనేది ఆపేయాల్సి వచ్చింది. 2005లో 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు పాత కొన్ని మోడల్స్ని రీమోడల్ చేసి అమ్మడం జరిగింది. అలాగే 2008లో థండర్బర్డ్ టిన్ స్పార్క్ లాంచ్ చేశారు. 2009లో క్లాసిక్ 350 అలాగే క్లాసిక్ 500 మోడల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ క్లాసిక్ మోడల్స్ వచ్చిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ గ్రోత్ అనేది బాగా ర్యాపిడ్గానే పెరిగింది. అలాగే 2012లో ఓల్డ్ బ్లాక్ థండర్బర్డ్ 500cc, 2013లో కాంటినెంటల్ GT 535, అలాగే 2016లో హిమాలయన్. అప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఒక ఆఫ్ రోడ్ మోటార్ బైక్ లేకపోవడం వల్ల హిమాలయన్ అనేది ఒక మంచి సక్సెస్ని రీచ్ అయ్యారు. తర్వాత 2017లో 650cc కాంటినెంటల్ GT అలాగే 650cc ఇంటర్సెప్టర్ ట్విన్, ఇవి రెండు కూడా మంచి సక్సెస్ని పొందారు. అలా జరుగుతూ రాయల్ ఎన్ఫీల్డ్ చరిత్ర కొనసాగుతూ ఉండగా భవిష్యత్తులో రాబోయే కొత్త మోడల్స్ కోసం ఆశగా ఎదురు చూద్దాం. చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత నీకేం కావాలని అడిగితే నాకు ఒక బుల్లెట్ కావాలని చెప్పేవాడిని. అలా నా జనరేషన్ వాళ్ళు బుల్లెట్ పైన హుందాగా కూర్చుని కూలింగ్ గ్లాస్ పెట్టుకుని వెళ్ళాలని ఎదురు చూసి బుల్లెట్ కొనడం వల్లే అంత ర్యాపిడ్గా రాయల్ ఎన్ఫీల్డ్కి 2009 నుంచి గ్రోత్ స్టార్ట్ అయి ఉండొచ్చు. లడాఖ్లో కానీ హిమాలయన్ రోడ్స్లో కానీ వెళ్తే మీకు ఎక్కువ కనిపించే బండి రాయల్ ఎన్ఫీల్డే. 1997లో 40 బుల్లెట్స్తో హిమాలయన్ ఒడిసీ అనే పేరుతో వరల్డ్లోని మోస్ట్ డిఫికల్ట్ అండ్ హైయెస్ట్ మోటరబుల్ వే కర్దుంగలా పాస్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యారు. అలాగే ఆల్ ఇండియా రైడ్స్లో ఎక్కువ మంది యూజ్ చేసే బండి కూడా రాయల్ ఎన్ఫీల్డే. 2020లో రాయల్ ఎన్ఫీల్డ్ 500cc ఎంజిన్ ప్రొడక్షన్ స్టాప్ చేశారు. కానీ ఎలాంటి వయసు తేడా లేకుండా ఓపెన్ రోడ్డులో ఫుల్ థ్రోటిల్తో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉండే ఆ కిక్కే వేరే. అలాగే లాస్ట్ థింగ్ ఏంటంటే నో ఓవర్ స్పీడ్, వియర్ హెల్మెట్ అండ్ డ్రైవ్ సేఫ్. వీడియో చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, అంటిల్ దెన్ బాయ్.